దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చేటువంటి ఏ బిల్ అయినా, ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ఏ బిల్ అయినా ఖచ్చితంగా పార్లమెంట్‌లో ఆమోదం పొందాలి. చాలా మటుకు బిల్లులు తర్వాత వచ్చేటువంటి రాజ్యసభలో కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక కొత్త బిల్లు విషయంలో నరేంద్ర మోడీకి, నితీష్ కుమార్‌కి చెడిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పౌరసత్వ బిల్లు. యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటాం. సో, ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది నిజానికి మంచిదే. కానీ ముస్లిం వర్గాలు చాలా మంది ఈ విషయంలో చాలా నెగెటివ్‌గా ఉన్నారు. యాక్సెప్ట్ చేయట్ల. మొత్తం దేశవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఒకే రకమైనటువంటి లా అమలయ్యేలాగా ఒక కొత్త ఉమ్మడి పౌరసత్వ బిల్లుని తీసుకొస్తున్నారు. అది ముస్లిం మైనారిటీలు అస్సలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. మరి అట్లా యాక్సెప్ట్ చేయనటువంటి సిట్యుయేషన్‌లో బిల్లు పాస్ అవ్వాలంటే ఎట్లాగా? ఇప్పటికే మీకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బీజేపీ ఒక యాంటీ ముస్లిం కాదు గానీ, ఉమ్మడి పౌరసత్వ బిల్లు యాంటీ ముస్లిం అని నేనైతే అంగీకరించను. సీఏఏ లాంటివి యాంటీ ముస్లిం అని నేను అనుకుంటా కొంతవరకు. సరే అది డీప్ డిస్కషన్. అయితే ఉమ్మడి పౌరసత్వ బిల్ అనే దాన్ని గనక తెర మీదకి తీసుకొస్తే బీజేపీకి చాలా తక్కువ ఉంటది నష్టం. ఇండియా వైడ్ ఒక 1% ఉంటదేమో ఓట్ బ్యాంక్ బీజేపీ 1.5, 2% ఇండియా వైడ్. కానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలు చూడండి. నితీష్ కుమార్ పార్టీ గానీ, చంద్రబాబు పార్టీ గానీ, ఎన్ని పార్టీలు గూడా చాలా ఎక్కువ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీలు ఉంటాయి. పైగా బీహార్‌లో ఎలక్షన్ వస్తుంది. సో, ఈ టైంలో మేము ఈ బిల్‌ని అంగీకరించే పరిస్థితే లేదు. దీని మీద డిస్కషన్ పెడదాం అనేసి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. టీడీపీ వైపు నుంచి కూడా శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు, లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు ప్రపోజల్ పెట్టాలి తప్ప ఇది మేము అంగీకరించం ఓపెన్‌గా చెప్పేసారు. సో, ఇక్కడ పాస్ అయితే ఏదో ఒకటి చేసి ఎన్డీఏలో ఉన్న మిగతా వాళ్ళని 4 ఏళ్ళు బతిమిలాడుకొని పట్టుకొని చేసినా రాజ్యసభలో ఖచ్చితంగా పాస్ కూడా ఇంపాసిబుల్. జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఎక్కువ రాజ్యసభ ఎంపీలు ఉన్న సంగతి మనకు తెలిసింది. సో, నితీష్ కుమార్ చాలా ఓపెన్‌గా బీహార్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో రిస్క్ తీసుకోకుండా మొహం మీద చెప్పేసారు. మేము దీన్ని అంగీకరించే పరిస్థితే లేదు. సో, ఈ టైంలో రాజ్యసభలో ఎట్లాగోట్లా పార్లమెంట్‌లో లాక్కొస్తే ఇక రాజ్యసభలో ఎట్లా రావాలి? ఎందుకంటే లా లోక్‌సభలో అయినా, పార్లమెంట్‌లో అయినా కాస్త కింద మీద పడి రావచ్చు కానీ, రాజ్యసభలో దానికి సంబంధించిన ఛాన్స్ కూడా లేదు. కొంచెం కూడా అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ బలం కాస్తో కూస్తో బెటర్‌గా ఉందంటే పార్లమెంట్. రాజ్యసభలో మరీ డీలాగా ఉంది. అక్కడ సపోర్ట్ చేయడానికి నితీష్ కుమార్‌కి సీట్లు లేవు, చంద్రబాబుకి లేవు. నితీష్ కుమార్‌కి కొంత ఉన్నా, చంద్రబాబుకి జీరో. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బిల్‌ని ఎట్లాగైనా పాస్ చేయాలి. అవతల కాశ్మీర్ ఎలక్షన్ వస్తున్నాయి. కాశ్మీర్ ఎలక్షన్ సంబంధించి ఈ బిల్‌ని పాస్ చేస్తేనే ఎన్నో రకాల ఆళ్ళు అనుకున్నవి వర్కౌట్ అవుతాయి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జగన్ అయినా ఎవరైనా కూడా వీళ్ళు పాస్ చేసే బిల్స్ అనండి, వీళ్ళు తీసుకునే నిర్ణయాలనండి, వీళ్ళు పెట్టే పథకాలన్నీ ఏవైనా ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్ వాళ్ళకి తిరిగి అది ఓటుగా వస్తదనుకుంటేనే చేస్తారు తప్ప ఎవడి మీద ప్రేమ కాదు. సో, ఆ ఓటేదో మిస్ అయిపోద్ది కాశ్మీర్‌లో అనే కంగారులో బీజేపీ పెద్దలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు ఒక రకమైనటువంటి రాయబారం నడిపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.